ఈ ఊరిలో చీకటి పడితే చాలు ఎక్కడి నుంచో మాటలు వినిపిస్తుంటాయి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకు గ్రామస్తులు చాలాసార్లు ప్రయత్నించారు. చివరికి గుడి నుంచి వస్తున్నాయని తెలుసుకొని లోపలికి వెళ్ళి చూశారు. కానీ ఎవరూ లేరు. మాటలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. చివరికి ఆలయంలోని గర్భగుడిలో ఉండే విగ్రహాల నుంచి వస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ విషయం శాస్త్రవేత్తలకు కూడా తెలిసింది. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడానికి రంగంలోకి దిగారు. మనుషులు లేకుండా మాటలు వినిపించడం చూసి ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. బీహార్ తాంత్రిక విద్యలకు పెట్టింది పేరు. రాజుల కాలం నుంచి ఈ విద్య తరతరాలకు అందుతూ వస్తోంది. అయితే 400 ఏళ్ల కిందట బస్తర్లో రాజరాజేశ్వరి త్రిపుర సుందరి ఆలయాన్ని నిర్మించారు. తాంత్రిక శక్తులను పొందడానికి, తాంత్రిక పూజలు చేసేందుకు అప్పట్లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఉదయం వేళల్లో ఎంతో సర్వాంగ సుందరంగా కనిపించే ఆ ఆలయం రాత్రి వేళల్లో మాత్రం గుండెదడ పెంచుతుంది. ఎందుకంటే ఆ ఆలయాన్ని నిర్మించిన రాజ కుటుంబీకులకు, స్థానిక ప్రజలకు రాత్రి వేళల్లో ఏవో మాటలు వినిపించేవి. ఎంతో స్పష్టంగా వినిపించే ఆ మాటలను అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు. అలాగే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయనేది కూడా చాలామందికి అర్థం కాలేదు. ఆలయం నుంచే పూజారులే మాట్లాడుతున్నారేమో అని భ్రమపడేవారు. అయితే పూజారులు ఆ మాటలు తమవి కావని, తాళాలు వేసి బయటకు వచ్చిన తర్వాతే మాటలు బయటకు వినిపిస్తున్నాయని చెప్పారు. అప్పటి నుంచి ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహాలే మాట్లాడుతున్నాయని ప్రచారం సాగుతుంది. అయితే ఈ ఆలయం గురించి తెలుసుకున్న ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం దక్కలేదు. అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా ఈ మిస్టరీని తెలుసుకోవడం విఫలమయ్యారంటే అది నిజంగా చిత్రమే. ఇప్పుడే కాదు, కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ చిన్న ఆధారం కూడా దొరకలేదు. అయితే ఆలయ గర్భగుడి నుంచి గుర్తుపట్టలేని మాటలు వినిపించాయని శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా ఆలయాల నిర్మాణంలో కలశ స్థాపన చేస్తారు. అయితే ఈ ఆలయాన్ని తాంత్రిక శక్తుల కోసం నిర్మించిన కారణంగా ఇక్కడ కలశ స్థాపన చేయలేదు. ఈ ఆలయంలో దుర్గాదేవి వివిధ అవతారాల్లో కనిపిస్తుంది. త్రిపుర, ధూమవతి, బగులముఖి, తార, కాళి, చిన్వస్త, శోదాశి, మాతాంగి, కమల, ఉగ్రతార, భువనేశ్వరి తదితర అమ్మవారి విగ్రహాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. రాత్రి వేళల్లో ఈ విగ్రహాలు మాట్లాడుకుంటాయని స్థానికులు చెబుతుంటారు. ఒకప్పుడు ఇళ్ల వరకు ఆ మాటలు వినిపించేవని, ఇప్పుడు ఆలయ సమీపానికి వెళ్తేనే వినిపిస్తున్నాయని తెలుపుతున్నారు. మీకు కూడా ఆ మాటలు వినాలనిపిస్తే తప్పకుండా ఆ ఆలయాన్ని సందర్శించండి. మనం ఎవరినైనా ముట్టుకోగానే రాయిలా మారిపోతామనే విషయాలను చాలా సినిమాల్లోనే చూపించారు. అయితే ఈ దేవాలయంలోకి ఎవరైనా వెళితే రాళ్ళుగా మారిపోతారట. వినడానికి వింతగా ఉన్నా అక్కడ చాలామంది దీన్ని నమ్ముతారు. రాజస్థాన్లోని బర్మేర్ జిల్లాలో కిరడు అనే దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో రహస్యం ఏంటంటే ఈ గుడికి ఎవరైనా సూర్యాస్తమయం తర్వాత వెళితే రాయిగా మారిపోతారట. అందుకని సూర్యాస్తమయం తరువాత ఈ గుడికి ఎవరూ వెళ్ళరు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి వెళ్ళినా తెల్లారేసరికి రాయిగా మారిపోతారని అక్కడ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత ఎన్నో ఏళ్లుగా ఈ మిస్టరీ ఆ దేవాలయంలో దాగి ఉంది. అయితే అది నిజమా కాదా అనేది సైన్స్కు కూడా అర్థం కావడం లేదు. అక్కడి పురాణ కథల ప్రకారం కొన్ని వేల సంవత్సరాల కిందట ఒక ఋషి తన శిష్యులతో కలిసి ఈ దేవాలయానికి వచ్చారని, ఆ ఋషి తన శిష్యులను దేవాలయం దగ్గర విడిచి దగ్గర ప్రాంతాలను చూడడానికి వెళ్ళారట. అయితే గురువుగారు ఆ శిష్యులను విడిచిపెట్టి వెళ్లడంతో అక్కడ తిండి లేక ఆ శిష్యుల ఆరోగ్యం క్షీణించిందట. ఆ దేవాలయం ప్రాంతంలో తిరుగుతున్న స్థానికులు ఎవ్వరూ ఆ ఋషి శిష్యులకు సహాయం చేయలేదట. అయితే అక్కడికి వచ్చి తన శిష్యుల బాధలను చూసిన ఆ ఋషి చలించిపోయారని అక్కడి వారి కథనం. అక్కడి వారెవ్వరూ తన శిష్యులకు సహాయం చేయలేదని తెలుసుకున్న ఆ ఋషి ఇంతటి కఠినమైన రాతి హృదయాలు కలిగిన స్థానికులను రాళ్లుగా మారమని శపించాడు. అయితే ఆ గ్రామంలో వారు ఎవరూ సహాయం చేయకపోయినా ఒక కుమ్మరి మహిళ మాత్రం ఆ ఋషి శిష్యులకు సహాయం చేయడంతో ఆమెకు శాపం వర్తించకుండా చేశాడట. అయితే ఆ మహిళను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలని చెప్పగా వెళ్తూ వెళ్తూ మధ్యలో వెనక్కి తిరిగి చూస్తుంది. దీంతో ఆ మహిళ కూడా రాయిగా మారిపోయిందని, ఆ మహిళ విగ్రహం ఇప్పటికీ ఆ దేవాలయం సమీపంలోనే ఉందని స్థానికులు చెబుతారు. ఆ ఋషి శాపం వల్ల ఆ దేవాలయంలోకి సూర్యాస్తమయం తర్వాత వెళ్ళినా, లేక సూర్యాస్తమయం తర్వాత ఆ దేవాలయంలో ఉన్నా రాయిగా మారిపోతారని అక్కడ చాలామంది నమ్ముతారు కూడా.
అందుకే ఆ గుడి తలుపులు సాయంత్రానికే మూతబడతాయి. అయితే దీని గురించి తెలిసిన చాలామంది ఆ గుడిలో సూర్యాస్తమైన తర్వాత ఉండటానికి భయపడిపోతున్నారు. పరిశోధకులు సైతం వెనుకంజ వేస్తున్నారు. ఇటువంటి మిస్టరీలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ఆ మిస్టరీ రహస్యాలను ఛేదించడానికి పరిశోధకులు కుస్తీలు పడుతున్నారు. కొన్ని మిస్టరీలను ఛేదించినా ఇలాంటి మిస్టరీలు మాత్రం ఇంకా రహస్యంగానే ఉన్నాయి. ఏ దేవుడికి అయినా భక్తులు నైవేద్యం ఏం పెడతారు? పాలు, పండ్లు, పలహారాలు సమర్పిస్తారు. మరికొందరు అయితే మాంసం తినే దేవుళ్లకు మొక్కి మరి పొట్టేలు, కోడి వంటి వాటిని నైవేద్యంగా పెడతారు. అయితే రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాలో మాత్రం విషపూరితమైన తేళ్లను నైవేద్యంగా పెట్టి పూజలు నిర్వహిస్తారు. కోడుమూరులో ప్రతి సంవత్సరం శ్రావణ మాసం 3వ సోమవారం ఈ ఆచారాన్ని ఆచరిస్తారు. కోడుమూరులోని ఎర్రటి ఎత్తైన కొండపై చిన్న గుడిలో కొండలరాయుడి రూపంలో వెంకటేశ్వర స్వామి కొలువుదీరారు. కొండపై దొరికే తేళ్లను ఈ దేవుడు ఇష్టపడతారని భక్తులు నమ్ముతారు. అందుకే భక్తితో కొండపై ఏ చిన్న రాయిని కదిపినా తేళ్లు కనిపిస్తాయి. భక్తులు వీటిని చేతితో పట్టుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. విషపూరితమైన తేళ్లు చేతిలో పట్టుకుంటే అవి కుట్టవా అని ఎవరికైనా అనుమానం వస్తుంది. దీని గురించి భక్తులను అడిగితే గుడి చుట్టూ 3 సార్లు తిరిగితే చాలు నొప్పి మాయం అవుతుందట. సాధారణంగా అయితే శ్రీ కొండలరాయుడు దేవుడిని కోరుకునే కోరికలో తప్పు లేకుంటే తేళ్లు కుట్టవు అంట. అంతేకాదు స్వామివారిని తలుచుకొని పట్టుకున్నా అవి కుట్టవు అని వారి నమ్మకం. ఇప్పటి కర్ణాటక రాష్ట్రంలోని హంపి అనే పేరుగల గ్రామం ఆనాటి విజయనగర రాజుల కాలంలో ఎంతో ప్రముఖ స్థానంలో ఉండేది. ఈ పట్టణం తుంగభద్రా నదికి ఒడ్డున నిర్మించబడినది. తుంగభద్రా నదిని గతంలో పంప అనే పేరుతో పిలిచేవారు. ఆ పంపా నదిని కన్నడ భాషలో హంప అని పిలిచేవారు. అది తరువాత హంపీగా మారిందని అంటుంటారు. అయితే ఈ పట్టణంలోనే ఆనాటి విజయనగర రాజుల విరూపాక్ష స్వామి ఆలయం నిర్మించబడినది. ఇక్కడి అద్భుతం ఏమిటంటే విరూపాక్ష ఆలయానికి వెనుక ఉన్న సాలు మంటప గోడ మీద రాజగోపురం యొక్క నీడ తలక్రిందులుగా పడుతుంది. రాజగోపురం నుండి 3.5 అడుగుల దూరంలో ఈ సాలు మంటప గోడ ఉంటుంది. ప్రధాన ఆలయం లోపల గోడ మీద 6 అంగుళాల పొడవుండే సన్నటి చీలిక ఉంటుంది. ఈ చీలిక గుండా సూర్యకిరణాలు ఆలయం లోపలి పశ్చిమ గోడపై పడి ఆలయం యొక్క తూర్పు అభిముఖంగా ఉండే ప్రధాన రాజగోపురం యొక్క నీడ తలక్రిందులుగా పడుతుంది. ఈ రాజగోపురం సాలు మంటపం మరియు రాజగోపురానికి మధ్యలో ఉంటుంది. సాలు మంటపం నేలపై పడే గోపురం నీడ ఎత్తు 17 అడుగులు ఉంటుంది. నిజంగా గోపురం ఎత్తు కూడా 15 అడుగుల ఎత్తే ఉంటుంది. ఈ క్షేత్రంలో అందరినీ ఆశ్చర్యపరిచే మరొక విషయం ఏమిటి అంటే ఏ శివాలయంలో అయినా నందికి ఒక తల ఉండడం మనం చూస్తుంటాం. కానీ ప్రపంచంలో ఏ శివాలయంలో లేని విధంగా ఇక్కడ 3 తలలు కలిగిన నంది యొక్క విగ్రహం దర్శనమిస్తుంది. ఆరావళి పర్వతాల్లో నెలకొని ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్లోని ఉదయ్పూర్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న ఇడానామాత నెలకు 2-3 సార్లు అగ్నితో స్నానం ఆచరిస్తుంది. అయితే అక్కడ మంట దానంతట అదే ఎలా మండుతుంది అనేది ఎవరికీ అంతుచిక్కని మిస్టరీ. ఈ మంటలు ఉద్భవించినప్పుడు దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ ఆలయంలో వచ్చే మంట దాదాపు 10 నుంచి 20 అడుగుల వరకు వస్తుందట. కానీ ఆలయంలో మంట మండుతున్నప్పుడు అమ్మవారి అలంకరణ తప్ప మిగతా ఏమీ నాశనం కాదని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెబుతున్నారు. ఈ మంటలను ప్రత్యక్షంగా చూసిన వారికి సకల పాపాలు హరించి అదృష్టంతో పాటు పుణ్యం చేకూరుతుందని విశ్వసిస్తుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. పక్షవాతం, మానసిక ఆందోళనకు గురవుతున్న ప్రజలు రోగ విముక్తి కోసం ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మంట ఎలా వస్తుందో తెలుసుకునేందుకు ఎంతోమంది ఎన్ని రకాల పరిశోధనలు చేసినా ఫలితం లేకపోయింది. ఇంతవరకు ఈ మిస్టరీని కనిపెట్టలేకపోయారు. ప్రాచీన భారతదేశంలో ప్రతి ఆలయాన్ని ఒక విశిష్టంగా నిర్మించేవారు. అలాంటి ఆలయాలలో ఒకటి ఛాయా సోమేశ్వరాలయం. సుమారు 800 ఏళ్ల కిందట కుందూరు చాళుక్య ప్రభువు నిర్మింపజేసిన ఈ ఆలయం ఒక వాస్తుశాస్త్ర అద్భుతం. ఈ ఆలయం గర్భగుడి ముఖద్వారం ముందు 2 స్తంభాలున్నా అన్ని వేళలా ఒకే నీడ పడుతుంది. వెలుతురు ఉన్నంతసేపు ఆ నీడ కదలకుండా ఒకే స్థానంలో ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. భారతీయ వాస్తుశాస్త్రం గొప్పతనానికి నిదర్శనంగా నిలిచే ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం నల్లగొండలోని పానగలులో ఉంది.
మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనక వైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. కానీ ఈ గుళ్ళోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం ఏంటంటే ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఈ గుళ్ళో 8 స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి, దాని నీడ పడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చెయ్యి నీడ కూడా పడాలి కదా, అలా పడదు. అంతేకాదు, ఈ ఆలయం త్రికూటాలయంగా కూడా ప్రసిద్ధి. ఈ ఆలయానికి పడమర ఉన్నటువంటి గర్భగుడిలో శివలింగం మీదుగా స్తంభాకారంలో ఏకనిశ్చల ఛాయ సూర్యుని స్థానంతో సంబంధం లేకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు ఏర్పడటం ఈ ఆలయం సంతరించుకున్నటువంటి అద్భుతం. ఆలయానికి రాళ్లతో కూడిన పునాదిని ఎంచుకోవడం ద్వారా వాస్తుశిల్పి భవిష్యత్తులో భూకంపాల వంటి ఉపద్రవాలు వచ్చినా కూడా నీడ చెదరకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇలాంటి అత్యద్భుత ఆలయాలు నిర్మించినటువంటి వాస్తుశిల్పులు మన భారతదేశంలో ఉండటం మనకు గర్వకారణం. బుద్ధ నీలకంఠ ఆలయం. ఈ పేరు వినగానే ఇదేదో బుద్ధుడి ఆలయం అనుకోకండి. నేపాల్ రాజధాని కాఠ్మండుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది నారాయణుడి క్షేత్రమే. బుద్ధ నీలకంఠ అంటే పురాతన నీలిరంగు విగ్రహం అనే అర్థం. ఈ పేరు మీదే ఆ ఊరి పేరు అలా స్థిరపడిపోయింది. ఈ ఆలయంలో త్రిమూర్తులలో ఒకడైన శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి పైన శయనమూర్తిగా మనకు దర్శనమిస్తాడు. ఆదిశేషువు 11 తలలు 4 చేతులతో సుదర్శన చక్రం, శంఖం, తామర పువ్వు, గద ఉంటాయి. సహజంగా విష్ణువు శయనమూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకొని ఉండే మూర్తుల్ని మనం చూస్తుంటాం. ఇక్కడ మాత్రం స్వామి వెల్లకిలా పడుకొని నింగివైపు చూస్తుంటాడు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇంత భారీ విగ్రహం నీటిలో తేలుతూ ఉంటుంది. భక్తులతో పాటు పరిశోధకుల్ని సైతం విశేషంగా ఆకర్షిస్తున్న ఈ విగ్రహం 1957లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం 1300 సంవత్సరాల నుంచి నీటిలో తేలుతుంది అని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇదంతా దైవశక్తిగా భక్తులు నమ్మితే పరిశోధకులు మాత్రం సైంటిఫిక్ కారణం ఇప్పటికీ చెప్పలేకపోయారు. బెంగళూరులో కాడు మల్లేశ్వర స్వామి దేవాలయం 17వ శతాబ్దానికి చెందినది. దీనిని మరాఠా రాజు శివాజీ సోదరుడు వెంకోజీ నిర్మించిన ఈ ఆలయం బెంగళూరులోని పురాతన దేవాలయాలలో ఒకటి. పురాణాల ప్రకారం మల్లేశ్వరం ప్రాంతం ఒకప్పుడు అడవిగా ఉండేది. ఇక్కడున్న ఈ లింగం ఆ అడవిలో కనుగొనబడింది. కన్నడ భాషలో కాడు అంటే అడవి అని అర్థం. అందుకే ఇక్కడి శివుడిని కాడు మల్లేశ్వర స్వామి అంటారు. అయితే 1997లో ఈ ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరపగా ఓ నంది బయటపడింది. దాని నోటి నుంచి నీటి ప్రవాహం వస్తుండటం ఆశ్చర్యం కలిగించింది. మరింత తవ్వగా ఓ నీటి కొలను కూడా బయటపడింది. అప్పటి నుంచి ఆలయ రూపురేఖల్ని మార్చారు. నంది నోటి నుంచి వచ్చే నీరు శివలింగంపై పడి ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు. అయితే నంది విగ్రహం నుండి నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియలేదు. ఈ నీరే ఇక్కడున్న వృషభావతి నదికి జీవజలం అని నమ్ముతారు స్థానికులు. అప్పుడప్పుడు మాయమై తిరిగి కనిపించే టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే గుజరాత్లోని వడోదరకు దగ్గరలో అరేబియా సముద్రంలో ఉన్న స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయంకి వెళ్లాల్సిందే. ఎంతో ధైర్య సాహసాలతో ఈ ఆలయానికి వెళ్లే భక్తులను మహాశివుడు అనుగ్రహిస్తాడని చెబుతారు. భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఇది ఒకటి. రోజులో కొన్ని గంటలు మాత్రమే ఈ దేవాలయ సందర్శన సాధ్యపడుతుంది. ఆటుపోట్లు తక్కువగా ఉన్నప్పుడు సముద్రం వెనక్కి వెళ్తుంది. ఆ సమయంలో భక్తులు వెళ్ళి మహాశివుని దర్శనం చేసుకోవచ్చు. మరలా కొన్ని గంటల తర్వాత సముద్రం మెల్లగా ముందుకు రావడం ప్రారంభిస్తుంది. అప్పుడు భక్తులు తిరిగి వెనక్కి వస్తారు. ఈ ప్రత్యేకతే ఈ గుడిని ఫేమస్ టెంపుల్గా మార్చేసింది. సాధారణంగా మనలో గుడికి వెళ్ళే వారంతా పూలు, అగరబత్తీలు, పండ్లు, కొబ్బరికాయలు, ప్రసాదం వంటి వాటిని తీసుకెళ్తుంటాం. ఇక గ్రామ దేవతలకు అయితే జంతుబలి వంటివి కూడా ఇస్తూ ఉంటారు. ఇలాంటి సంప్రదాయాల గురించి మనందరికీ తెలిసిందే. వీటన్నింటి సంగతి పక్కన పెడితే దేవాలయాలకు వెళ్ళే వారంతా తమ పాదరక్షలను గుడి బయటే ఏ చెప్పుల స్టాండ్లోనో లేదా ఏదైనా ఓ మూలకు వదిలి వెళ్తుంటాం. ఎందుకంటే వాటిని ఆలయంలోకి తీసుకెళ్లడాన్ని అపవిత్రంగా భావిస్తాం. అయితే కర్ణాటక రాష్ట్రంలోని ఒక ఆలయంలో మాత్రం గుడిలోకి చెప్పుల దండలను తీసుకెళ్తారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం.
ఈ ఆలయంలోకి వెళ్ళే భక్తులు తమ కోరికలన్నీ నెరవేరాలని ఈ సంప్రదాయం పాటిస్తారట. అయితే ఈ వింత ఆచారం వెనుక ఉన్న కారణాలేంటి, ఈ ఆలయం ఎక్కడుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గి జిల్లాలోని అలన్ తాలూకాలోని గోలబి గ్రామంలో లక్కమ్మవారి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన 5 రోజులకు అంటే పంచమి రోజున అలాగే కార్తీక పౌర్ణమి వేళ 2 రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. ఈ సమయంలోనే కొత్త పాదరక్షలను కట్టే సంప్రదాయం ఉంది. ఈ గుడి ముందు చెప్పులు కట్టడమే ఈ జాతర ప్రత్యేకత. ప్రతి ఏటా జాతర సమయంలో ఈ గుడికి వచ్చే భక్తులందరూ తమ కోరికలు నెరవేరాలని గుడి ముందు పాదరక్షలను కట్టేవారు. ఒకప్పుడు ఈ ఆలయంలో ఎద్దులను బలి ఇచ్చే సంప్రదాయం ఉండేదని స్థానికులు చెబుతారు. అయితే ఇది ప్రభుత్వం చట్టవిరుద్ధమని చెప్పి పూర్తిగా రద్దు చేసింది. ఆ సమయంలో అమ్మవారికి కోపం వచ్చిందని అప్పుడు లక్కమ్మదేవిని శాంతపరిచేందుకు ఓ మహర్షి తపస్సు చేశాడు. ఆ తర్వాత జంతు బలికి బదులుగా చెప్పులను సమర్పించాడు. దీంతో అమ్మవారి కోపం తగ్గిందని అప్పటి నుంచి ఈ గుడిలో చెప్పులు సమర్పించే సంప్రదాయం ప్రారంభమైందని చాలామంది నమ్ముతారు. అయితే కర్ణాటకలోని ఈ ఆలయం చాలా పురాతనమైనది. తమ కోరికలు నెరవేరిన వారు ఆలయం వెలుపల ఉన్న చెట్టుకు చెప్పులను వేలాడదీస్తారు. అలాగే శాకాహారం, మాంసాహారం రెండింటినీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా లక్కమ్మదేవికి చెప్పులు సమర్పించడం వల్ల దుష్టశక్తులని తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. అంతేకాదు పాదాలు, మోకాల నొప్పితో బాధపడే వారికి కూడా పూర్తిగా నయమవుతుందని చాలామంది విశ్వాసం. అయితే ఈ అమ్మవారు ఇతరులకు హాని తలపెట్టే వారిని, అలా ఆలోచించే వారిని అస్సలు క్షమించదని స్థానికులు చెబుతారు. ఈ దేవాలయానికి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తుంటాం. అదే ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం అమ్మవారిని తిట్టడం గమనించవచ్చు. కేరళలోని కొడంగల్లూరు భగవతి ఆలయం ప్రత్యేకత ఇది. కాళీదేవి యొక్క పునర్జన్మగా భావించే భద్రకాళి దేవికి కొడంగల్లూరు భగవతి ఆలయంలో ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్ సమయంలో 7 రోజుల వింతబడిన పండుగ చేస్తుంటారు. ఈ పండుగలో మహిళలు, పురుషులు ఎర్రని వస్త్రాలు ధరించి కత్తులు పట్టుకొని ఒక తెలియని స్థితిలో తిరుగుతుంటారు. రక్తం కారే విధంగా కత్తులతో తలపై కొట్టుకొని దేవిని నీచమైన పదాలతో తిడుతూ పాటలు పాడుతుంటారు. అమ్మవారికి ఇచ్చే కానుకలను సాధారణ పద్ధతులు సమర్పించకుండా దేవత విగ్రహం వద్దకు వాటిని విసురుతారు. అక్కడితో అయిపోదు, పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్ళు విసురుతారు. ప్రతి సంవత్సరం రాళ్లతో కొడుతుండడం వల్ల ఆలయం దెబ్బతింటుంది. ఇక్కడ పూజా కైంకర్యాలు, కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఉండవు. 7 రోజుల ఉత్సవాల తర్వాత వారం పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ టైంలో రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు. రాజస్థాన్ బికనూర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓ చిత్రమైన గుడి. అదే దేశ్నాక్లోని కర్ణీమాత ఆలయం. జోధ్పూర్, బికనీర్ రాజవంశీయులకు కర్ణీమాత కులదైవం. కర్ణీమాత బాల్యం నుంచి దుర్గాదేవి ఉపాసకురాలు. ఈమె 150 సంవత్సరాలు జీవించిందని, పుట్టుకతోటే ఈమెకు అతీంద్రియ శక్తులు ఉండేవట. తనకున్న శక్తులతో పేదలు, భక్తుల సమస్యలు పరిష్కరించేదని అంటుంటారు. అందుకే ప్రజలు ఆమెను దేవతలా కొలవడం ప్రారంభించారు. అయితే ఒకరోజు ఆమె అకస్మాత్తుగా తన ఇంట్లోనే అదృశ్యమైంది. ఎవరికీ కనిపించలేదు. ఆమెకు అక్కడే ఆలయం నిర్మించి అప్పటి నుంచి పూజలు జరిపారు. కొంతకాలానికి భక్తులతో ఆమె మాట్లాడుతూ తమ వంశస్థులంతా త్వరలోనే చనిపోతారని, వారంతా ఎలుకలుగా జన్మించి ఇక్కడే ఉంటారని, వారికి అన్నపానీయాలు సమర్పించి ధన్యులు కమ్మని చెప్పిందట. ఆ సమయంలో కర్ణీమాత వంశంలో దాదాపు 600 కుటుంబాలు ఉండేవట. మాత చెప్పిన విధంగానే కొన్ని రోజులకు ఆ కుటుంబాల వారంతా మరణించడం, ఆ తరువాతే ఈ ఆలయంలో ఎలుకలు గుంపులు గుంపులుగా రావడం చూసిన వారంతా కర్ణీమాత వంశీయులే ఎలుకలుగా మారాలని భావించారు. అప్పటి నుండి ఈ ఎలుకలను కర్ణీమాతతో సమానంగా పూజించడం మొదలుపెట్టారట. అయితే ఈ ఆలయంలో దాదాపు 20,000కు పైగా ఎలుకలున్నాయి. ఈ ప్రసిద్ధ ఎలుకలను కబ్బాలు అని పిలుస్తారు. ఎవరి పాదాల మీదుగా ఆ ఎలుకలు పరుగులు తీస్తాయో వారికి అమ్మ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టు, అదృష్టం కలిసొచ్చే కాలం దగ్గరలోనే ఉన్నట్టు భక్తుల నమ్మకం. భక్తులు పెట్టిన నైవేద్యాలను పాలు, పెరుగు, పండ్లు, స్వీట్లు ఆరగిస్తుంటాయి. అయితే వేల కొలది నల్లని ఎలుకల మధ్య కొన్ని తెల్లని ఎలుకలు కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఆ 4 తెల్లని ఎలుకలు కర్ణీమాత బిడ్డలేనని, ఆ 4 ఎలుకలు కనిపించిన వారికి
కర్ణీమాత పూర్తి ఆశీస్సులు లభించినట్టే అని భక్తుల నమ్మిక. అందుకే ఆ తెల్లని ఎలుకలు కనిపించేదాకా భక్తులు అక్కడే కూర్చొని ఓపికగా ఎదురు చూస్తుంటారు. అయితే ఈ తెల్ల ఎలుకలు ముఖ్యమైన వేడుకలలో మాత్రమే కనిపించడం విశేషం. ఈ ఆలయంలో పొరపాటున ఎవరి వల్లనైనా ఎలుక చనిపోతే వారు అంతే బరువుగల వెండి ఎలుకలను ఆలయానికి ఇచ్చి దోషాన్ని పోగొట్టుకోవాలి. అమ్మవారి ఎదుట ఎలుకలున్న నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంచుతారు. భారతదేశంలో ఎన్నో హిందూ దేవాలయాలు ఉన్నాయి. లెక్కలేనంత మంది దేవుళ్లను అనేక ప్రదేశాల్లో ప్రజలు పూజిస్తుంటారు. అయితే రాక్షసిని దేవతగా పూజించే ఆలయం మన భారతదేశంలో ఒకటి ఉంది. ఈ ఆలయంలోని దేవతను దర్శించుకుంటే ప్రేమించిన వారితో వివాహం జరుగుతుందని నమ్ముతారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుందో తెలుసా? దట్టమైన అడవుల మధ్య హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలిలో ఈ ప్రాచీన ఆలయం ఉంది. ఈ ఆలయంలో హిడింబాదేవి కొలువుదీరి ఉంటుంది. రాక్షసుడైన హిడింబా చెల్లెలు ఈమె. కులురాజులు హిడింబాదేవిని ఇష్టదైవంగా పూజించేవాళ్ళు. ఈ ఆలయం చుట్టూరా విస్తారమైన దట్టమైన అడవి ఉంటుంది. ఇక్కడ చాలా ప్రదేశాల్లో సూర్యుడి వెలుగు కూడా పడదంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. అందుకే ఈ హిడింబాదేవిని వనదేవత, ప్రకృతి దేవత అని కూడా పిలుస్తారు. 4 అంతస్తుల్లో చెక్కలతో నిర్మించిన ఈ ఆలయం పగోడా ఆకారంలో ఉండటమే విశేషం. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఆ మాటకొస్తే మన దేశంలోనే ఇలాంటి ఆలయాలు చాలా తక్కువ. తూర్పు ఆసియా దేశాల్లో కనిపించే పగోడా నిర్మాణ శైలి ఇక్కడ కనిపిస్తుంది. హిడింబా తన ప్రేమని భీమునికి వ్యక్తపరిచి తనని ఇక్కడే పెళ్లి చూసుకుంది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కావాలని కోరుకుంటే అది నిజమయ్యేలా ఈ దేవత అనుగ్రహిస్తుందని భక్తులు నమ్ముతారు. హిందూ భక్తులకు పూరీ జగన్నాథ స్వామి ఆలయం ఎంతో ప్రముఖమైనది. భారతదేశంలోని చార్ధామలలో పూరీ ఒకటి. ఈ ఆలయం శిఖరం పైన ఉండే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగరడం విశేషం. ప్రతిరోజు ఓ పూజారి 45 అంతస్తులు గల ఈ ఆలయం పైకి ఎక్కి జెండాను మారుస్తుంటాడు. సుమారు 1800 సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ జెండాను ఏ రోజైనా మార్చకుంటే ఆలయాన్ని 18 రోజుల పాటు మూసివేస్తారు. మన దేశంలో ఎన్నో అద్భుతమైన క్షేత్రాలున్నాయి. మన వాళ్ళ మేధస్సుకు అందని వింతలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూడబోయే ఆలయంలో శివలింగం ప్రతిరోజు రంగులు మారుతూ భక్తులకు దర్శనమిస్తుంది. అయితే ప్రతిరోజు రంగు మారడం వల్ల మనం రంగు మారుతున్నట్టు గుర్తించలేం. కానీ మనం 2 సార్లు వెళ్ళి దర్శనం చేసుకుంటే రంగులు మారడం గుర్తించవచ్చు. అదెలా అంటే, ఒకటి అమావాస్య నాడు, రెండవది పౌర్ణమి నాడు. అమావాస్య నాడు గోధుమ రంగులో దర్శనం ఇచ్చే శివయ్య పౌర్ణమి రోజు తెల్లటి రంగులో కనువిందు చేస్తాడు. ఈ 2 రోజులు దర్శనం చేసుకున్న వారు స్పష్టమైన మార్పును గుర్తించగలుగుతారు. మనం చూస్తున్న ఈ శివలింగం పంచరామ క్షేత్రాలలో ఒకటి. ఈ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని, అందుకే ఈ లింగాన్ని సోమేశ్వర లింగం అని పిలుస్తారు. ఈ లింగం చంద్రుని కలలు మారుతున్నట్టు రోజుకొక రంగు మారుతూ అమావాస్య నాటికి గోధుమ రంగులోనూ, పౌర్ణమి నాటికి తెలుపు రంగులోనూ మారుతుంటుంది. ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంది. మన తెలుగువారి తిరుమల దేవాలయం కూడా ప్రత్యేకమైనదే. పూజలు, భక్తజన సందోహం ఇవన్నీ ఒక ఎత్తు, కేశ సంపద మరో ఎత్తు. రోజు ఈ ఆలయంలో 60,000 మంది దాకా తలనీలాల రూపంలో మొక్కు చెల్లిస్తున్నారు. అందువల్ల ఏటా 100 టన్నుల కొద్దీ జుట్టు పోగవుతుంది. దీన్ని ఈ వేలల్లో అమ్మితే టీటీడీకి 300 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. తిరుమలలో హుండీ ఆదాయం తర్వాత ఎక్కువ రెవెన్యూ వస్తున్నది ఈ జుట్టు ద్వారానే. టీటీడీ నుంచి ఈ జుట్టు విదేశాలకు వెళ్తుంది. ఎక్కువగా అమెరికా, ఇటలీ, చైనాకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అక్కడి విగ్గుల కంపెనీలు ఈ హెయిర్తో విగ్స్ తయారు చేస్తున్నాయి. చైనాలో విగ్స్తో పాటు ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు కూడా జుట్టును వాడుతున్నారు. మన దేశంలో ముంబైకి వెళ్తున్న కేశాల్ని బాలీవుడ్ స్టార్స్ కోసం విగ్స్ తయారు చేస్తున్నారు. హిందూ మతంలో భైరవుడిని పరమశివుని క్రోధరూపంగా భావిస్తారు. 8 మంది భైరవులలో కాలభైరవుడు ముఖ్యుడు. అందుకే ఆయన్ని పూజిస్తారు. ఈ కాలభైరవుని గుడి మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. దీన్ని భద్రసేన్ మహారాజు నిర్మించారు. ఇదొక ప్రాచీన నిగూఢ హిందూ ఆలయం. ఏ గుళ్ళోనైనా స్వీటో హాటో ప్రసాదంగా పెడతారు. అయితే
ఉజ్జయినిలోని కాలభైరవ్ ఆలయానికి భక్తులు మద్యం సీసాలను తీసుకెళ్లడం మీ కళ్ళకు నమ్మశక్యం కాని విషయంగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో దైవానికి ప్రధాన నైవేద్యంగా మద్యాన్ని సమర్పించడంతో పాటు ప్రసాదంగా భక్తులకు కూడా దీనిని అందిస్తారు. ఆలయం బయట విక్రయించే పూజా సామాగ్రిలో కొబ్బరికాయలు, పువ్వులతో పాటు 140 ml మద్యం కూడా ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వమే వీటిని సరఫరా చేస్తుంది. భక్తులు మద్యం సీసాను పూజారికి అందిస్తే ఆయన దాన్ని ఒక పల్లెల్లో పోసి దేవుడి విగ్రహం నోటి వద్ద పెడతారు. 2 నిమిషాల్లోనే ఈ ఆలయంలోని విగ్రహం క్వార్టర్ మద్యం బాటిల్ను ఖాళీ చేయడం ఆశ్చర్యకరం. ఇక్కడ పెట్టిన సీసాలోని మొత్తం మద్యం ఎక్కడికి పోతుందో ఎవరికీ ఇప్పటిదాకా అంతు చిక్కలేదు. ఇలా చాలా ఏళ్ల నుంచి జరుగుతుంది. అయితే చాలా ఏళ్ల నాటి నుంచి అనేక మంది పరిశోధకులు, శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి ఆ ఆల్కహాల్ ఎక్కడికి వెళ్తుందో వెతకడానికి ప్రయత్నించారని, కానీ వారికి జవాబు దొరకలేదని ఈ గుడిలో పనిచేసే పూజారులు తెలిపారు. ఇది ఇంకా అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుందని అనుకుంటున్నారో, ఆ మద్యం ఎక్కడికి వెళ్తుందో మీకు అర్థమైతే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం అనేక దేవాలయాలలో రకరకాల ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఉత్తరాఖండ్లోని లాతూ ఆలయం. అసలు ఈ ఆలయం ఎందుకు విచిత్రమైనదో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయంలోకి భక్తులకు నేరుగా ప్రవేశం అనేదే ఉండదు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని లాతూ మందిరంలో అనేక సంవత్సరాలుగా ఓ విచిత్రమైన సంప్రదాయం కొనసాగుతుంది. ఈ ఆలయంలో దేవుడు ప్రత్యక్షంగా దర్శనమివ్వడు. అందుకే ఈ ఆలయ పూజారులు దేవాలయంలో ప్రవేశించే ముందు కళ్ళకు, నోటికి గంతలు కట్టుకుంటారు. భక్తుల కళ్ళకు కూడా గంతలు కడతారు. ఈ లాతూ మందిరం ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని దేవల్ బ్లాక్ అడవిలో ఉంది. ఈ ఆలయంలో లాతూ దేవతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. లాతూ దేవాలయంలో నాగరాజు తన విలువైన రత్నంతో నివసిస్తూ ఉంటాడు. ఎవరైనా ఈ రత్నం యొక్క ప్రకాశవంతమైన కాంతిని చూస్తే గుడ్డివాళ్ళు అవుతారని, అక్కడ ఉన్న అద్భుతాన్ని చూసి కేకలు వేస్తారని చాలామంది నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు పూజారులు తమ భక్తుల కళ్ళకు, నోటికి గంతలు కడతారు. దీనివల్ల రత్నం యొక్క ప్రకాశవంతమైన కాంతి నుంచి భక్తులకు రక్షణ లభిస్తుందని నమ్ముతారు. అయితే మన దేశంలోని అనేక దేవాలయాలు ఏడాది పొడవునా దాదాపు అన్ని రోజుల్లో భక్తులకు ప్రవేశానికి అనుమతిని ఇస్తాయి. కానీ ఈ ఆలయం ఏడాది పొడవునా తెరవబడదు. కేవలం వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు మాత్రమే తెరుచుకుంటుంది. ఆ సమయంలో భక్తులందరూ దూరం నుంచే భగవంతుని దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ఆలయ అర్చకులు అందరికీ కళ్ళు మూసి వారు కూడా కళ్ళకు గంతలు కట్టుకుని పూజలు చేస్తారు. భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న దేవరగట్టు ఆలయం ఒకటి. కర్ణాటక సరిహద్దులో ఉండే ఈ ఆలయంలో ప్రతి ఏటా దసరా నాడు జరిగే కర్రలాట నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది. దసరా రోజు రాత్రివేళ చుట్టుపక్కల గ్రామాలు, ఊళ్ళ నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి కర్రలను చేతపట్టుకుని అర్ధరాత్రి వరకు ఒకరి తలలపై ఒకరు కొట్టుకుంటారు. అర్ధరాత్రి మల్లేశ్వర స్వామి అంటే శివుడు, మల్లమ్మ అంటే పార్వతీదేవి విగ్రహాలను కొండపై నుంచి కొండ కింద ఉన్న నెరనేకీకి తీసుకొస్తారు. ఆ సమయంలోనే భక్తులు దాడులు చేసుకుంటారు. దీన్నే దేవరగట్టు బన్నీ ఉత్సవం అంటారు. ఇక్కడ అనాది కాలంగా ఈ ఆచారం కొనసాగుతుంది. ఏటా ప్రభుత్వం ఈ యుద్ధం వద్దని వారిస్తున్నా స్థానికులు ఆపట్లేదు. తమకు ఏమీ కాదని, ఆ పరమేశ్వరుడు తమను కాపాడుతాడని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. విజయనగర సామ్రాజ్య పాలనలో ఈ ఉత్సవం ప్రారంభమైంది. దీనికి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం ముక్కంటి ఇక్కడ మణి మల్లాసుర అనే రాక్షసుల్ని కర్రలతో కొట్టినట్లు చెబుతారు. అందుకే స్థానికులు కూడా ఏటా దీన్ని విజయదశమి నాడు నిర్వహిస్తున్నారు. కోల్కతా చైనా టౌన్లోని తాంగ్రాలో చైనా కాళీమాత ఆలయం ఉంది. దానికి ఆ పేరు రావడానికి కారణం అక్కడ ఉండే వాళ్ళలో చైనీయులే ఎక్కువ. వాళ్ళు ఎన్నో ఏళ్లుగా కాళీమాతను పూజిస్తున్నారు. అందుకే ఈ ఆలయానికి చైనీస్ కాళీమాత టెంపుల్ అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో టిబెట్, తూర్పు ఆసియా సంస్కృతి కనిపిస్తుంది. అమ్మవారు మాత్రం ఇండియాలోని మిగతా ఆలయాల్లో కనిపించే కాళీమాత లాగానే ఉంటారు. మనమైతే అమ్మవారికి నైవేద్యంగా ఏ పులిహోరో, స్వీటో పెడతాం కదా. చైనీయులు నూడిల్స్, చాప్స్ ఇలాంటివి పెడతారు. అదే ఈ ఆలయం స్పెషాలిటీ. వాటినే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.
ఆ ఆలయం చుట్టుపక్కల అంతా చైనా ప్రజలే ఉంటారు. కానీ వారు ఆ ఆలయంలో భారతీయ సంప్రదాయాలన్నీ పాటిస్తారు. చెప్పాలంటే వారు అటు చైనీయుల ఇటు భారతీయుల్లా అనిపిస్తుంది. ఈ ఆలయంలో చైనాకి చెందిన ప్రత్యేక అగరబత్తుల వాసన వస్తుంది. హైదరాబాదులో ఉన్న ప్రతి ఒక్కరికి చిల్కూర్ బాలాజీ టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది. అయితే ఈ చిల్కూర్ బాలాజీ టెంపుల్కి ఇంకో పేరు కూడా ఉంది. అదేంటో తెలుసా? వీసా టెంపుల్. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే ఈ ఆలయానికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తమ కోరిక చెప్పుకుంటారు. దాంతో వెంటనే వారికి వీసా వచ్చేస్తుందని భక్తులు చెబుతుంటారు. చాలామంది వీసా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఆలయానికి వచ్చి వీసాకి పూజలు చేయించుకుంటారు. దీనికి సంబంధించి ఒక సంఘటన కూడా జరిగింది. అదేంటంటే 1980 సంవత్సరంలో కొంతమంది ఐటీ ప్రొఫెషనల్స్కి ఎన్నిసార్లు ప్రయత్నించినా అమెరికా వెళ్ళడానికి వీసా రాలేదు. కానీ వాళ్ళు ఒకసారి ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి వీసా రావాలని కోరుకున్నప్పుడు వెంటనే ఆ టీం అందరికీ వీసా వచ్చేసిందట. ఇక అప్పటి నుండి ఈ టెంపుల్ని వీసా టెంపుల్ అని పిలుస్తున్నారు. ఇప్పటికీ కూడా చాలామంది వీసా కోసం ఇక్కడ 108 ప్రదక్షిణలు కూడా చేస్తుంటారు. ఒకవేళ మీలో ఎవరికైనా వీసా రిజెక్ట్ అయితే ఈ టెంపుల్కి వెళ్ళండి. అయితే ఈ ఆలయానికి వీసా పరంగానే కాదు, ఇక్కడి నిర్వహణ కూడా వివక్షారహితంగా ఉంటుంది. ఈ ఆలయానికి విఐపీలు వచ్చిన సాధారణ భక్తుల లాగానే క్యూ లైన్లో రావాల్సిందే. ఇక్కడి ఆలయంలో హుండీ కూడా ఉండదు. మీరెప్పుడైనా ఈ గుడికి వెళ్ళారా లేదా కామెంట్ చేసి చెప్పండి. కొన్ని విషయాల్ని నమ్మాలో వద్దో కూడా అర్థం కాదు. ఇది అలాంటిదే. ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉంది నిధివనం రంగమహల్ టెంపుల్. ఈ ఆలయం వెనుకున్న అసలు విషయాన్ని ఛేదించి ప్రపంచానికి చాటి చెప్పాలని ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇక్కడ అర్ధరాత్రి ఏం జరుగుతుందో తెలుసుకుందామనుకున్నప్పటికీ ద్వాపరయుగం నుంచి కలియుగం వరకు అది రహస్యంగానే మిగిలిపోయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురా జిల్లా బృందావనంలో ఉంది నిధివన్. శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధుర నుంచి బృందావన్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ స్థలం ప్రత్యేకత ఏంటంటే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాధను కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చేవాడట. అది ఇప్పటికీ కొనసాగుతుందని చెబుతుంటారు. అదృశ్య రూపంలో రాధాకృష్ణులు గోపికలతో కలిసి ఇక్కడ రాత్రిపూట నాట్యం చేస్తుంటారట. ఆ సమయంలో కృష్ణుడి భటులు రాత్రిపూట ఈ నిధివన్ చుట్టూ అదృశ్య రూపంలో కాపలా కాస్తూ కృష్ణుడి ఏకాంతానికి భంగం కలగకుండా చూస్తారని చెబుతారు. అందుకే నిధివన్లోని ప్రధాన ఆలయం ద్వారాలను సూర్యాస్తమయం అయిన వెంటనే మూసివేస్తారు. నిధివన్కు ప్రవేశించే ద్వారానికి ఏకంగా తాళం పెట్టేస్తారు. అయితే చీకటి పడిన తర్వాత మనుషులు మాత్రమే కాదు, పక్షులు కూడా ఇక్కడికి వెళ్ళవంటారు. ఇందుకు నిదర్శనం ఏంటంటే పగలంతా ఆ వనంలో ఉండే వందల సంఖ్యలో కోతులు పక్షులు కూడా చీకటి పడగానే ఏమైపోతాయో తెలియదని చెబుతారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతృతతో ఎవరైనా సాహసం చేసినా చనిపోవడమో మతిస్థిమితం కోల్పోవడమో జరుగుతుందని స్థానికుల విశ్వాసం. గతంలో అలా జరిగిందని కూడా కథలుగా చెబుతారు. పైగా ఆ వనానికి చుట్టూ ఉన్న ఏ ఇంటికి ఎంట్రెన్స్ అటువైపు ఉండదు. చీకటి పడగానే అటువైపు ఉన్న కిటికీలు కూడా మూసేస్తారట. ఇప్పటికీ రాధాకృష్ణులు అక్కడ ఏకాంతంగా గడుపుతారని, ఇందుకు నిదర్శనంగా రాత్రివేళ గజ్జల శబ్దం, వేణునాదం వినిపిస్తాయని అక్కడి చుట్టుపక్కల వారు చెబుతుంటారు. అయితే సాధారణంగా మనం ఒక చెట్టును ఎలా చూస్తాం? కాండం, ఆకులు, కొమ్మలు, వేర్లతోనే కదా. వేర్లు ముఖ్యంగా భూమికి లోపల ఉంటాయి. కానీ నిధివనంలో ఉండే చెట్లు మెలికలు తిరిగి చిత్రమైన ఆకారాల్లో ఉంటూ చెట్ల వేర్లు భూమి నుంచి పైకి వచ్చి కనిపిస్తాయి. అంతేకాదు కొమ్మలు భూమి వైపు వంగి ఉంటాయి. ఇక్కడి మరో ప్రత్యేకత ఏంటంటే కాలంతో సంబంధం లేకుండా సంవత్సరం అంతా కూడా భూమిపై చుక్క నీరు లేకపోయినా కూడా ఈ వనంలోని చెట్లన్నీ ఎప్పుడూ పచ్చగా కలకలలాడుతుంటాయి. ఇక ఈ నిధివనంలో మొత్తంగా ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాకుండా ఖచ్చితంగా 16,108 మొక్కలు చెట్లు ఉన్నాయట. ఒకవేళ ఈ 16,108 చెట్లలో ఏ చెట్టు అయినా చనిపోతే రాత్రికి రాత్రే ఒక మొక్క అక్కడ మొలకెత్తుతుందట. ఈ 16,108 మొక్కల లెక్క అనేది కృష్ణుడి దగ్గర ఉండే 16,108 గోపికలతో సమానమని, ప్రతి మొక్క కూడా ఒక గోపిక అని, రాత్రి సమయంలో ఈ చెట్లన్నీ గోపికలుగా మారిపోయి కృష్ణుడితో నాట్యం చేస్తాయని చెబుతుంటారు. వనం మధ్యలో ఉన్న రంగమహల్లోనే రాధాకృష్ణులు నాట్యం తర్వాత ఏకాంతంగా గడుపుతారని పూజారులు చెబుతారు. అందువల్లే రాత్రి ఆలయ ద్వారం మూసే ముందు రాధాకృష్ణులు పడుకోవడానికి ఒక మంచాన్ని అలంకరించి ఓ వెండి గ్లాసు నిండా పాలు, స్వీట్స్,
పండ్లు, తాంబూలం, అలంకార వస్తువులు అక్కడ ఏర్పాటు చేసి ఆ తర్వాత గుడికి తాళం వేసి వెళ్తారు. అయితే ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఉదయం పూజారులు తిరిగి ఆ ఆలయం తెరిచేటప్పటికి మంచం అంతా చిందరవందరగా ఉండి, వెండి గ్లాసులోని పాలు ఖాళీ అయ్యి, అక్కడ పెట్టిన స్వీట్లు సగం తిని ఉండి, రాధ యొక్క అలంకరణ సామాగ్రి చెల్లాచెదురుగా ఉండి, ఇలా ఈ విధంగా ఆ రంగమహల్ ఉంటుందట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న వేల సంవత్సరాలుగా ఇదే తంతు జరుగుతుందని అక్కడి పూజారులు చెబుతున్నారు. అయితే నిధివన్లో ప్రతి తులసి మొక్క ఒక జతగా ఉంటుంది. శ్రీకృష్ణుడు రాసలీలను చేసే సమయంలో ఈ తులసి మొక్కలు గోపికలుగా మారతాయట. అందుకే ఆలయ పరిసరాల నుంచి తులసి ఆకులను తుంచడం నిషిద్ధం. ఇలా చేసిన వారికి ఊహించని విపత్తులు సంభవిస్తాయని నమ్ముతారు. అందుకే ఎవరు ఇక్కడి తులసి మొక్కలను తాకే సాహసం చేయరు. ఇక్కడ ఏం జరుగుతుందో వాస్తవం తెలుసుకుంటామంటూ ఎందరో నాస్తికులు, హేతువాదులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదు. తమిళనాడులో వెలిసినన్ని దేవాలయాలు బహుశా భారతదేశంలో మరెక్కడ కనిపించవేమో. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో దారాసురం అనే పట్టణంలో ద్రవిడ నిర్మాణ శైలిలో ఐరావతేశ్వర ఆలయం ఉంది. ఈ దేవాలయంలో మూల విరాట్టు మహాశివుడు. పరమశివుడు పూజలందుకునే ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో 2వ రాజరాజ చోళుడు నిర్మించాడు. ఇప్పటికీ నిత్యం ధూప దీప నైవేద్యాలు జరుగుతున్న దేవాలయాల్లో ఒకటి. ఈ దేవాలయంలోని ప్రధాన దైవాన్ని దేవతల రాజైన ఇంద్రుని ఐరావతం పూజించినట్లు పురాణ గాథ. పురాణాల ప్రకారం ఐరావతం దాని వాస్తవ రంగు తెలుపును దుర్వాస మహాముని శాపం వల్ల కోల్పోయి ఈ దేవాలయంలో శివుని అర్చించి తర్వాత ఇక్కడి కోనేరులోని నీటిలో స్నానమాచరించినప్పుడు దాని పూర్వపు రంగును పొందిందట. అందుకే ఈ దేవాలయాన్ని ఐరావతేశ్వరాలయం అని పిలుస్తారు. అయితే ఈ ఆలయంలోని మెట్లు సంగీతాన్ని వినిపించడం విశేషం. ఈ దేవాలయ ప్రవేశానికి రాళ్లతో చేసిన మెట్లు ఉన్నాయి. వీటిపై తడితే 7 రకాల శబ్దాలు వినిపిస్తాయి. మెట్లలోని వివిధ పాయింట్ల వద్ద ఈ 7 స్వరాలను వినవచ్చు. చాళుక్యులు శిల్పకళలను ప్రోత్సహించేవారు. ఈ ఆలయంలో కూడా ప్రతిభావంతులైన శిల్పులు చెక్కిన శిల్పాలు చూడచక్కగా ఉంటాయి. రథం ఆకారంలో ఉన్న ఈ ఆలయానికి రాతి చక్రాలు, వాటిని లాగుతున్నట్లుగా ఏనుగులను, అశ్వాలను మలచారు. ఇక్కడి శిల్పకళ అద్భుతం. ఇక్కడ ఒకే చోట ఎద్దు మరియు ఏనుగును చెక్కారు. ఒకవైపు నుండి చూస్తే ఎద్దుగా కనిపిస్తుంది, మరొక వైపు నుండి చూస్తే ఏనుగులాగా కనిపిస్తుంది. నిజంగా అద్భుతం కదా. ప్రపంచ వారసత్వ స్మారకంగా యునెస్కో ఈ ఆలయాన్ని గుర్తించింది. కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో మహానందీశ్వర పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణనలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత. పూర్వం కృతయుగంలో శిలాద మహర్షి సంతాన ప్రాప్తి కొరకు ఘోర తపస్సు చేశాడు. ఆ ఘోర తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు సాక్షాత్కరించి జగత్ప్రసిద్ధులైన శివభక్తి కలిగిన 2 సంతానమును అనుగ్రహించాడు. పర్వతుడు, నందుడు అను 2 కుమారులలో 2వ వాడైన నందుడు వేల కొలది సంవత్సరములు నిరాహారుడై మహాతపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రసన్నమయ్యాడు. అప్పుడు నందుడు ఆ శివుడి పాదాల దగ్గర స్థానం కల్పించమని కోరగా ఆ వెంటనే పరమేశ్వరుడు అనుగ్రహించి నిన్ను నా వాహనంగా స్వీకరిస్తాను అని, అలాగే నీవు తపస్సు చేసిన ప్రదేశంలో నేను పుట్ట రూపముగా ఆవిర్భవించదనని చెప్పాడు. అలా కొంతకాలం తర్వాత నంది మండలంను పరిపాలించిన నందనరాజుకు చెందిన గోవుల మందలో ఒక గోవు అడవిలోనికి వెళ్ళి మేతమేసి సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత పాలు ఇవ్వకపోయేది. ఆ ఆవు మీద సందేహం వచ్చిన గోవుల కాపరి గోవును గమనిస్తూ అడవికి వెళ్ళాడు. అయితే ఆ గోవు అడవిలో ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టపై పాలు వదలడం గమనించి ఈ విషయం నందనరాజుకు చెప్పాడు. తర్వాత రోజు నందనరాజు స్వయంగా గోవు పుట్టలో పాలు వదులుచున్న అద్భుత దృశ్యం చూస్తూ ఆనందచకితుడై ఒక అడుగు ముందుకు వేశాడు. అంతే, ఆ యొక్క అలికిడికి గోవు అదుపు తప్పి పుట్ట మీద పాదం పెట్టి బెదిరిపోయింది. దీంతో స్వామివారి శివలింగం పైన ఆవు యొక్క పాదముద్ర పడుతుంది. అందుకే ఇక్కడ ఉన్న శివలింగం ఎత్తుగా కాకుండా కొంచెం తక్కువ ఎత్తులో ఉండి లింగముపై ఆవు గిట్ట గుర్తు కనపడుతుంది. అయితే ఈ సంఘటనకు రాజు చాలా బాధపడుతూ అంతఃపురం చేరుకున్నాడు. ఆ రోజు రాత్రి రాజు కలలో శివుడు ప్రత్యక్షమై గోవు తొక్కిన ప్రదేశమున నేనే నందీశ్వరుని కోరిక మేరకు స్వయంగా ఆవిర్భవించానని, ఆ ప్రదేశంలో ఒక పూజా మందిరమును నిర్మించమని ఆజ్ఞాపించాడు.
శివుని ఆజ్ఞ ప్రకారం నందనరాజు ఆలయాన్ని నిర్మించాడు. ప్రధాన ఆలయంలోని లింగం కింద భూమిలో 5 నీటి ఊటలు ఉన్నాయి. ఆ లింగం కింద నుండి నీరు నిరంతరం ఊరుతూనే ఉంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న 2 గుండాల ద్వారా బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడూ ఒకే స్థాయిలో అంటే 1.7 మీటర్లు నిర్మలంగా పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఇక్కడి శివలింగం కింది నుంచి ఏడాది పొడవునా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతుంటుంది. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా, వానాకాలంలోనూ మలినాలు లేకుండా తేటగా, సూది సైతం స్పష్టంగా కనబడే స్థాయి స్వచ్ఛతతో ఉండటం ఈ నీటి ప్రత్యేక లక్షణం. 5.5 అడుగులు లోతున్న క్రిందనున్న రూపాయి బిళ్ళ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నీటిని భక్తులు తీర్థంగా తీసుకెళతారు. అయితే మహానందికి 15 కిలోమీటర్ల పరిధిలో 9 నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవనందులని అంటారు. కార్తీక మాసంలో సోమవారం రోజున సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు ఈ క్షేత్రాలన్నిటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయుర ఆరోగ్యాలతో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. ప్రాచీన కాలం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో ఉన్న విఠల దేవాలయం, అందులో ఉన్న సంగీత స్తంభాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. హంపిలో ప్రధాన ఆకర్షణల్లో ఒకటైన ఈ ఆలయం చరిత్రపరంగా, నిర్మాణ శైలి పరంగా ఎంతో గొప్పది. ఈ ఆలయం అందం గురించి వర్ణించేందుకు పదాలు కూడా చాలా చిన్నవి అనిపిస్తాయి. ఆలయ పరిసరాలు అనేక మండపాలు, మందిరాలు, ఇతర దేవాలయాల విస్తారమైన సమ్మేళనంగా ఉంటాయి. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకుల్లో ఒకరు అయిన 2వ దేవరాయ ఈ ఆలయాన్ని నిర్మించారు. దీనిని విజయ విఠల ఆలయం అని కూడా పిలుస్తారు. విఠల ఆలయం హంపిలోని అత్యంత అద్భుతమైన గొప్ప ఆలయం. ద్రావిడ నిర్మాణ శైలితో విస్తృతమైన శిల్పాలతో ఆలయ సముదాయం అందంగా అలంకరించబడి ఉంటుంది. ఇక్కడ ఉన్న అనేక నిర్మాణాలలో మహామండపం, దేవి మందిరం, కళ్యాణ మండపం, రంగమండపం, ఉత్సవ మండపం, రాతి రథం వంటివి ముఖ్యమైనవి. ఇక్కడ ఉన్న రంగమండపం 56 సంగీత స్తంభాలకు ప్రసిద్ధి చెందింది. వీటిని సరిగమ స్తంభాలు అని కూడా అంటారు. ఈ స్తంభాలు సంగీత శబ్దాలను వినిపించడం విశేషం. వీటిపై సున్నితంగా తడితే శ్రావ్యమైన శబ్దాలు వినిపిస్తాయి. ఈ స్తంభాలపై గంధపు చెక్కలతో కొడితే సరిగమలకు సరిపోలే విధంగా శబ్దాలు వినిపిస్తాయి. ఈ స్తంభాల నుండి వచ్చే ధ్వని నాణ్యతలు వేరువేరుగా ఉంటాయి. అయితే బ్రిటిష్ పాలకులు కూడా ఈ స్థలం గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపడ్డారు. ఈ సంగీత స్తంభాల వెనుక రహస్యాలను ఎలాగైనా తెలుసుకోవాలని, ఆ స్తంభాలలో ఏదైనా వస్తువు అమర్చారా అని తెలుసుకోవడానికి వారు అక్కడి 2 స్తంభాలను పగలగొట్టారు. కానీ ఆ స్తంభాలలో ఏమీ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. బ్రిటిష్ పాలకులు కత్తిరించిన 2 స్తంభాలు ఇప్పటికీ ఆలయ సముదాయంలో ఉన్నాయి. అయితే వీటి వెనుక శాస్త్రీయ కారణాలు ఇప్పటికీ తెలియలేదు. ఈ ఆలయం ముందు ప్రాంగణంలో ఒక పెద్ద రాతి రథం ఉంటుంది. ఈ రాతి రథం ఆలయానికి ఒక పెద్ద ఆకర్షణ. 50 రూపాయల నోట్ మీద ఇదే రథాన్ని ముద్రించారు. హంపీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీటిని చూడండి. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మకు ప్రపంచవ్యాప్తంగా ఆలయాలు చాలా తక్కువ. అలాంటి ఆలయాలలో ఒకటి రాజస్థాన్లోని పుష్కర్లో ఉంది. ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు. బ్రహ్మ పురుషుడే కదా, మరి పురుషులకు ప్రవేశం లేదనుకుంటున్నారా? దీనికి కారణం, బ్రహ్మ యజ్ఞం చేయాలని నిశ్చయించుకున్నప్పుడు సరస్వతీదేవి అతని పక్కన ఉండదు. బ్రహ్మ గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకుని యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. అక్కడే బ్రహ్మ ఆలయం నిర్మించారు. దీంతో సరస్వతీదేవికి కోపం వచ్చి బ్రహ్మ యాగం చేసిన ఈ చోటుకు ఎవరైనా మగవారు వస్తే వారి దాంపత్యంలో సమస్యలు వస్తాయని చెప్పించింది. భర్త మీద కోపాన్ని మగవారి అందరిపై చూపడంతో ఈ ఆలయంలోకి మగవారికి ప్రవేశం లేదు. అందుకే మగవాళ్ళు అటు వెళ్ళడానికి సాహసించారు. అయితే ఔరంగజేబు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో చాలా హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. దీనిలో భాగంగా రాజస్థాన్లోని పుష్కర్ ప్రాంతంలో దేవాలయాలను కూడా ధ్వంసం చేశారు. కానీ ఔరంగజేబు కంట పడినా కూడా నేటికి చెక్కు చెదరక మనుగడ సాగిస్తున్న దేవాలయాల్లో బ్రహ్మదేవుని ఆలయం ఒకటి. ఔరంగజేబు అనుచరులు ఎవరూ దాన్ని టచ్ చేయకపోవడం విశేషం. పాలరాయితో చెక్కిన ఆ ఆలయం లోపలి గోడలకు భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన వెండి నాణాలు అమర్చారు. ఈ టెంపుల్
దీని చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందని భక్తులు అంటుంటారు. మహారాష్ట్రలోనూ మహిళలకు ప్రవేశం లేని హిందూ దేవాలయం ఉంది. అదే శనిసింగనాపూర్ దేవాలయం. శనిదేవుడిని పూజించే శనిదేవుడికి చాలా ప్రత్యేకమైన శనిసింగనాపూర్లో ఆలయానికి వెళ్ళడానికి మహిళలకు అర్హత లేదు. ఇక్కడికి కేవలం పురుషులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అక్కడి శనిదేవుడి విగ్రహాన్ని తాకడానికి కానీ విగ్రహం దగ్గరకు వెళ్ళడానికి కానీ మహిళలకు ప్రవేశం లేదు. శనిదేవుడికి నూనెతో అభిషేకం చేయడానికి పురుషులు తడిబట్టలతో మాత్రమే ఆలయంలోకి ప్రవేశించాలి. శనిదేవుణ్ణి అర్చించేందుకు ఇక్కడికి సమీపంలో ఉన్న ఓ బావి నుంచి నీటిని తీసుకువస్తారు. ఆ బావి వద్దకు కూడా మహిళలు వెళ్ళడం నిషేధం. ఈ మధ్య ఒక మహిళ విగ్రహం తాకడంతో అపచారంగా భావించిన ఆలయ అధికారులు ప్రక్షాళన పూజ నిర్వహించారంటే ఎంత కఠినంగా మహిళలను అనుమతించకుండా నియమం పాటిస్తున్నారో అర్థమవుతుంది కదా. హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర జిల్లాలో ఉన్న పెహోవా టౌన్షిప్లో కార్తికేయ ఆలయం ఉంది. క్రీస్తు శకం 5వ శతాబ్దం నాటి ఈ ఆలయ నిర్మాణ శైలి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. కార్తికేయుని బ్రహ్మచారి రూపాన్ని ఇక్కడ పూజిస్తారు. పెహోవా ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్లు, హర్యానాలోని కర్నల్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కార్తికేయుడి ఆలయంలోకి పొరపాటున మహిళలు వెళ్తే వాళ్ళను ఆశీర్వదించడానికి బదులు శపిస్తాడని గట్టి నమ్మకం ఉంది. అందుకే మహిళలు కార్తికేయుడి ఆలయంలోకి ప్రవేశించరు. దీని వెనుక ఒక పురాణ కథ ఉంది. కార్తికేయుడు ధ్యానంలో ఉండగా ఇంద్రుడు ఒక దేవలోక మహిళను కార్తికేయుడి దగ్గరకు పంపాడట. దీంతో ఆమెపై ఆగ్రహించాడట కార్తికేయుడు. అందుకే ఇప్పటికీ మహిళలు ఈ ఆలయంలోకి ప్రవేశించరు. ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయం కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఈ ఆలయంలో కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లోకి మహిళలకు ప్రవేశం లేదు. కఠినమైన ఆచారాలను అనుసరించే పద్మనాభ స్వామి ఆలయంలో మహిళలు దండం పెట్టుకోవడానికి, ప్రార్థనలు చేయడానికి అనుమతిస్తారు. కానీ ఆలయంలోకి మాత్రం కాలు పెట్టడానికి వీలు లేదు. ఆలయ ఖజానా ఉన్న ప్రాంతంలోకి సొరంగంలో ఉండే ఆ దేవుడిని దర్శించుకోవడానికి మాత్రం మహిళలను ఆలయ అధికారులు అనుమతించారు. క్లీన్ చేయడానికి కానీ దేనికి కూడా మహిళలకు ప్రవేశమే లేదు. భారతదేశంలో అనేక జైన దేవాలయాల్లోకి ప్రవేశించేందుకు మహిళలకు అనుమతి లేదు. వాటిలో ఒకటి రాజస్థాన్లోని రణక్పూర్లో ఉన్న జైన్ దేవాలయం. ఋతుస్రావం జరిగే వయసులో ఉన్న ఆడవారిని ఎవరిని ఈ ఆలయంలోకి అనుమతించారు. మహిళలతో పాటు తోలు వస్తువులు, కెమెరాలకు కూడా ఈ ఆలయంలో అనుమతి లేదు. ఆడవారిని ఆలయంలోకి అనుమతించని మరో జైన్ దేవాలయం మధ్యప్రదేశ్లోని గుణలో ఉంది. ఈ ఆలయ నిర్వాహకులు పాశ్చాత్య దుస్తులు ధరించే మహిళలను ఆలయ ప్రవేశానికి అనుమతించారు. మేకప్, లిప్స్టిక్ వేసుకొని ప్రార్థనలకు వచ్చే మహిళలకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ఈ ఆలయంలో ప్రార్థనలకు వచ్చేటప్పుడు మహిళలు సాంప్రదాయబద్ధమైన చీరలను ధరించడంతో పాటు వీలైనంత సామాన్యంగా కనిపిస్తారు. కేరళ రాష్ట్రంలో ఉన్న మరో ముఖ్యమైన ఆలయం శబరిమల. ఇక్కడికి ప్రతి ఏటా లక్షలాది సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి తరలి వస్తారు. కానీ మహిళలకు మాత్రం ఇక్కడ అనుమతి లేదు. ఆసక్తికర విషయం ఏమిటంటే 10 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కావడంతో ఈ పరిమిత వయస్సులో మహిళలకు ఋతుస్రావం జరగడం వలన ఆలయ పరిసరాల్లోకి వారిని అనుమతించరు. ఋతుక్రమం ప్రారంభమైన మహిళలు ఎవరూ కూడా శబరిమల ఆలయ పరిసరాల్లోకి కూడా వెళ్ళడానికి వీలు లేదనే కఠిన నియమం ఉంది. 10 ఏళ్లలోపు చిన్నారులు, 50 ఏళ్లు దాటిన వారు ఆలయ ప్రవేశం చేయవచ్చు. కేరళలోని తిరువనంతపురానికి సమీపంలో అట్టుకల్ ఆలయం ఉంది. ఈ గుడిలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. ఇక్కడ కేవలం ఆడవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇందులోకి పురుషులు అస్సలు వెళ్ళకూడదు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మగవారు ఆలయంలోకి ప్రవేశిస్తే వారికి పాపం తగులుతుంది. అట్టుకల్ ఆలయంలో నిర్వహించే ప్రతి ఉత్సవానికి కేవలం ఆడవారు మాత్రమే వెళ్తారు. ఏటా ఇక్కడ వారం రోజులు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవ రోజులలో నారీ పూజ చేస్తారు. ఆ సమయంలో కేవలం మహిళలు మాత్రమే అన్ని కార్యకలాపాల్లో పాల్గొనాలి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగే పొంగలా ఉత్సవం ఇక్కడ ఘనంగా జరుగుతుంది. ఇక్కడ మహిళలు వారం రోజుల పాటు నిష్ఠతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు. ఉత్సవంలో భాగంగా ఆడవారు అమ్మవారి ఆలయం ప్రాంగణంలోనే వంట వండి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. అయితే ఎంతో ఘనంగా జరిగే ఈ ఉత్సవంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మగవారు పాల్గొనకూడదు. ఇక కేరళలోని మరో ఆలయంలోకి కొన్ని రోజులు మగవారికి ప్రవేశం ఉండదు.
చెంగన్నూర్ భగవతి అనే ఆలయంలోకి కొన్ని రోజులు ఆడవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి ప్రతి నెల ఋతుస్రావం అవుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారిపై కప్పే గుడ్డ ఎప్పుడైతే ఎర్రగా మారుతుందో అప్పుడు అమ్మవారికి ఋతుస్రావం అయ్యిందని అర్థం. ఆ సమయంలో 3-4 రోజులు కేవలం మహిళలకు మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉంటుంది. అప్పుడు ఆలయం మహిళలతో కిటకిటలాడుతుంది. ఆడవారే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. భాగతీ మాత ఆలయం దేశంలోని 51 శక్తిపీఠాలలో ఇది ఒకటి. దేవి ఆలయం కన్యాకుమారిలో ఉంది. ఇందులో ప్రధాన దేవత దుర్గామాత. అమ్మవారిని భాగతీ మాతగా పిలుస్తారు. ఈ ఆలయంలోకి కూడా పురుషులు వెళ్ళరు. గుడి చుట్టూ బంగాళాఖాతం, అరేబియా, హిందూ మహాసముద్రాలు ఉన్నాయి. మిత్రులారా, ఈ వీడియోలో చెప్పిన ఆలయాలలో ఏ ఆలయం గురించి మీకు ముందే తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి విచిత్రమైన ఆలయాల గురించి నెక్స్ట్ పార్ట్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేకాదు మిత్రులారా, ఈ వీడియో చేయడానికి మాకు చాలా సమయం పట్టింది. కానీ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు 2 సెకండ్లు కూడా పట్టదు. అందుకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.